నేను ఎవరైతే నెగిటివ్గా సమాజంలో చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా తప్ప ప్రజలందరి గురించి నేను మాట్లాడలేదు. రోడ్డు మీద ఒకడు కత్తి పట్టుకొని నరుకుతా అంటే మనం చూసి ఆగుతాం. ఒక ముగ్గురు వచ్చిరనుకో అన్న, ఓ ముగ్గురు కలిసి ఎవడో వచ్చి అటాక్ చేస్తున్నాడు, ఎవరో మీద, ఆడవాళ్ళ మీదనో లేకపోతే ఎవరి మీద అటాక్ చేస్తున్నాడు. ఒకటేసారి అక్కడ సొసైటీలో ఉన్న సరౌండింగ్లో కనీసం ఒక 50 మంది ఉంటారు కదా. ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా 50 మంది 100 మంది ఉండరా? ఈజీగా ఉంటారు కదా మరి రోడ్డు మీద. వాళ్ళందరూ ఒకటేసారి ఒక 100 మంది ఒక ముగ్గురు మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ఉండడు కదా, అక్కడ పారిపోతారు కదా. అవును, అంతే కదా. సో ఆ 100 మంది ఏదైతే చేయాలో అది నేను ఒక్కడిగా నేను ఆన్సర్ ఇస్తున్నా స్టేజ్ మీద. దానివల్ల నేను ఇదంతా అనుభవిస్తున్నా నేను. కానీ ఈ ఫీల్డ్లో ఈవెన్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఎవరికైనా నెగిటివ్ కమెంట్స్ అనేది తప్పు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా. నువ్వే చెప్తున్నప్పుడు 75% నాకు పాజిటివ్ ఆడియన్స్ ఉన్నారు, 25% నెగిటివ్ ఉన్నప్పుడు 25% నెగిటివ్ గురించి 75% ఆడియన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా అంట. 75% ఆడియన్స్కి నేను ఎక్కడ చెప్తున్నా? నేను 75% ఆడియన్స్కి చెప్పాను. పబ్లిక్గా మనం ఒకటి చెప్తున్నప్పుడు అందరూ వింటారు కదా. మంచి కూడా చెప్తున్నా కదా, మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను, మీ వల్ల నేను ఇంకా బ్రతికున్నాను, మీ వల్లనే నేను ఇంకా మోటివేట్ అవుతున్నాను, వాళ్ళ వల్లనే నేను ఇంకా ముందుకెళ్తున్నాను, ఆ ప్రేమ ఆప్యాయత వల్లనే నేను ఇంకా నాకు లైక్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దిస్ మై కెరియర్. సో నేను ఎంత లోగా ఫీల్ అయినా కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి ప్రతి దాంట్లో నేను చెప్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా నేను చెప్తా. ఈ రోజుకు నేను ఉన్నాను. సోహెల్ అనేవాడు ఇంకా ధైర్యంగా ముందు, ఇందాక అడిగినావు కదా దేనికి పైసలు పెట్టిన ఇంత ధైర్యంగా అని, వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే పెట్టిన నేను. వాళ్ళు ఉన్నారనే కదా ధనుష్ నేను పెట్టింది. నేను ముందుకు వెళ్ళగలుగుతా లైఫ్లో. నేను అనుకున్నా నేను సాధిస్తా. నేను తప్పు చేయట్లేదు, ఒకరిని మోసం చేయట్లేదు, ఒకరిని నా వల్ల ఒకరు ఇబ్బంది పడట్లేదు, ఒకరు ఇది చేయట్లేదు. ఎవరైతే సొసైటీలో తప్పు చేస్తున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి నేను 10 మంది, ఆ 75 మంది ముందు నేను మాట్లాడుతున్నా అంటే ఓకే వీడన్నా రియాక్ట్ అయ్యాను. ఎంతోమంది ఫోన్ చేసిర్రు, భయ్యా మేము అందాం అనుకున్నాం, నువ్వు రియాక్ట్ అయినావు, నేనైతే అదే చేస్తోడిని అని చెప్పేసి నన్ను ఎంతోమంది చెప్పారు. కానీ ఇక్కడ కమెంట్లో చెప్పలే. నేను అదే చెప్పిన, భయ్యా మీరు నాకు చెప్తున్నారు, మీరు ఎందుకు కమెంట్లు చేయరు? అవును సోహెల్ అన్న ప్లేస్లో ఉంటే మేము కూడా అదే చేస్తాం, ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకన్నా అని అన్నారు. సోహెల్ గారు చెప్తాడు, వాళ్ళు చెప్పారు, అంతే. అన్నది కరెక్టే. ఇప్పుడు డౌన్ చేయాలని చూసినప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విన్నరా ఓకే, వినలేదా లైట్, కానీ చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇది చెంప మీద కొట్టిన తర్వాత మళ్ళీ చెంప మీద రివర్స్లో కొట్టద్దు అని చెప్పేసి రకం. నేనేం చేస్తా అంటే చెంప మీద కొట్టిన తర్వాత చెంప మీద కొట్టి ఉరుకుతా, ఉండని ఆడ దొరక పారిపోతా, దొరక. ఎందుకంటే గొడవ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆడ వచ్చి కొట్టిన అనుకో ఎవడన్నా, నేను పేడ నాని కూడా కొట్టేసి అక్కడ ఉంటే మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. సో కొట్టేసి ఉరుకుతా, అయిపోయింది కథం, ఆన్సర్ ఇచ్చేసినా అయిపోయింది, మళ్ళీ సైలెంట్. ఇక దాని గురించి మళ్ళీ నేను చెప్పాయి అది. సో అట్లా. కానీ ఇది వరకు మీద అగ్రెసివ్నెస్ చాలా తగ్గిపోయింది కదా, కొంచెం తగ్గింది. రీజన్ అయితే ఇదే, దానివల్ల ఎఫెక్ట్ పడుతుందేమో అనే, కానీ ఒక ఆన్సర్ ఇచ్చేసి వదిలేస్తున్నా తప్ప దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తలేను. సో ఈ రోజు కూడా నేను అన్ని 200 కమెంట్లలో నాకు తెలిసి 150 కమెంట్లు మొత్తం నెగిటివ్నే ఉన్నాయి. సో దాని గురించి కూడా నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే లైక్స్ ఎక్కువ ఉన్నాయా, కమెంట్స్ ఎక్కువ ఉన్నాయా? లైక్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కమెంట్స్ తక్కువ ఉన్నాయి. వీళ్ళ గురించి ఆలోచించడం కాదు, ఇన్స్టాగ్రామ్ ఏదైతే లైక్లు ఎక్కువ కొట్టిర్రో వాళ్ళ గురించి ఆలోచిస్తా. సో అదొక్కటే, అట్లా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం మనం. సో నేనేందంటే ఒక్కటి ధనుష్, చాలామంది కెమెరా ముందు రాగానే మాట్లాడతారు, ఏముంది అది ఇది అని చెప్పేసి మంచిగా నీట్గా మాట్లాడతారు. బట్ కెమెరా వెనకాల వెళ్ళిన తర్వాత ఎంత బాధపడతారు, ఎన్ని తిట్లు తిడతారు, ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉంటారు, ఎంత కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నా కెమెరా ముందు, ఈ సినిమా కెమెరా ముందు తప్ప నాకు ఇంటర్వ్యూస్ కెమెరా కానీ లేకపోతే ప్రీ రిలీజ్ కెమెరా కానీ ఆ కెమెరాస్ ముందు నాకు నటించడం వస్తలేదు. మేబీ నటిస్తేనే బతుకుతానేమో మరి, కానీ అట్లా నటించా, ఇట్లనే ఉంటా, నచ్చితే నచ్చుతా లేదంటే లేదు.